తాతయ్య గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కదా, వాళ్ళు ఇప్పుడు వచ్చి 4 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది అసలు? ఏమన్నా పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు? ఏమన్నా అన్ని పథకాలు వచ్చినాయి, వాడి చెప్పిన మొత్తం వచ్చినాయి. ఈ 4 నెలల అలా వచ్చినాయి? ఎలా వచ్చినాయి మీరు అట్లా చెప్తున్నారు? మరి ఎలా వచ్చేది? డబ్బు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చిన కూరలు తీసుకొచ్చేస్తున్నారు. ఆ పథకాలన్నీ శుభ్రంగా చేస్తున్నారు. బాగుందంట ఇది. అప్పుడు జగన్ కంటే ఇప్పుడే బాగుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు రోజుకు ఒక చోట మహిళల మీద అనేది అరాచకాలు పెరిగిపోతున్నాయి అని అంటున్నారు కదా? అవును, పెరుగుతాయి. వాళ్ళ అధికారం ఉంది, ఏ రకంగా చేసుకుంటారు వాళ్ళు. ఎట్టు వచ్చినట్టు అదేంది మీరు ఇప్పుడు అన్ని బ్రహ్మాండం చేస్తున్నా మళ్ళీ అవునే వాళ్ళ చెట్టుమటికి వాళ్ళు చేసుకుంటారు. అట్లా ఎట్లా సరిపోతుంది అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే? ఇప్పుడు వాడు ఏమైనా కాదన్నారా? వాడు ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఎట్ట గెలిచిండాడు? ఓట్లు వేసి జనం గెలిచారు. జనం ఓట్లు ఎత్తి గెలిచాడు. మరి ఏం చేసినా కానీ జనానికి నచ్చుతుంది. మరి జగన్ చేసేది ఏంది? మొండవైపు పనులే కానీ వాళ్ళకి లచ్చలు వాళ్ళకి లచ్చలు ఇచ్చే కానీ ఏం చేసిండు జగన్? ఇటు చేస్తే బ్రహ్మాండంగా చేస్తుండు. మరి ఇదంతా పాటు పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తున్నాడు కదా? అవును, వాడు తొత్తు కదా. వాడు ఎవరు? పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడుగా? అట్లేందుకు? అతని పార్టీ అతనికి ఉంది కదా. పార్టీ ఉంది కాదు తాతయ్య. ఇప్పుడు సెల్లుల్లో సోషల్ మీడియాలో సెల్లులు ఉన్నాయి కదా, ఆడపిల్లల గురించి అసభ్యంగా పోస్టులు పెడితే తాట తీస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. చేస్తూనే ఉండడు. చెబుతున్నారు, మాటలు మటుకు చెబుతున్నారు. అంటే ఇప్పుడు మీరు సుమారు మీ వయసు చాలా ఉండిద్ది. నేను ఒక మాట అడుగుతాను, చివరి ఒక మాట చెప్పండి. ఇప్పుడు సరే, ఆడపిల్ల అన్నాక ఏ పార్టీ అని ఎవరైనా ఒకటే పెట్టకూడదు. కానీ మరి ఇప్పుడు రోజా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ భార్య ఉంది. మరి వీళ్ళందరి మీద చూసినట్లయితే చాలా ఘోరంగా పోస్టులు పెట్టున్నారు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్? వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు అధికార బలం. వాళ్ళు అంటే అధికార బలం అయితే ఇలా సరిపోతుంది. ఇప్పుడు రోజాని మరి చాలా ఘోరంగా మాట్లాడతారు. వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ఏ విధంగానైనా మాట్లాడతారు. తప్పే ఉంది. మరి తప్పు అంటే అట్లా తాతయ్య. ఇప్పుడు వాళ్ళు లేడీస్, వాళ్ళ మనోభావాలు తప్పు. వాళ్ళ లేడీస్ లేరు, వీళ్ళ లేడీస్ లేరు. వాళ్ళదొక పార్టీ, వీళ్ళదొక పార్టీ.